మొదలవుదాం తొలి ప్రేమగా అప్పుడో ఇప్పుడో ఎప్పుడైతే నేను కొత్తగా జతపడదా ముఖ జన్మగా మనలో ఎవరెవరెవరో మరపైపోయే కలయికగా ఏ నిమిషం నిన్ను చూసానో ఒక చూపుల ప్రేమలో పడిపోయా కన్నులు కన్నులు కలిసిన దారిలో నీ ఎదలో స్థిరపడిపోయా ఏ నిమిషం నిన్ను చూసానో ఒక చూపుల ప్రేమలో పడిపోయా రంగుల కలలను రెక్కలు తొడిగిన సీతాకోకయ్యా ఆకలుండదే నా నిన్నే కంటి ముందు చూస్తుంటే నిద్రుండదే నీ నవ్వే పూల బాణ వేస్తుంటే ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్కల లేకుంటే ఓ నేను కానులే నువ్వు కావులే మన ఇద్దరి ప్రతిరూపంగా కదిలింది ప్రేమే ఆకలుండదే నా నిన్నే కంటి ముందు చూస్తుంటే నిద్రుండదే నీ నవ్వే పూల బాణ వేస్తుంటే ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్క లేకుంటే వచ్చి చేరగా అదేంటో కానీ నాలో నాకు కొంచెం కూడా చోటు లేదుగా నా మనసుపై నీ పేరు వాలగా మచ్చుకైన మాటకైన నాకు నేను గుర్తుకైన రానుగా మనకులేనేమోగా కలని సంగంటుగా ప్రతి జ్ఞాపకం అవదా అనగా అనగా కథగా కలుండదే నా నిన్నే కంటి ముందు చూస్తుంటే నిద్రుండదే నీ నవ్వే పూల బాణం వేస్తుంటే ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్క లేకుంటే ఈ చిన్ని గుండెలో నీ పైన ఉన్న ప్రేమను అంతా ఏ రూపంగా దాచనే చలి ఒక్క మాటలో రెండక్షరాలలో పెంచుకున్న అందమైన ఆనందాన్ని చెప్పలేనులే మరి. ఇద్దరొక్కటన్నది ఈ ప్రేమ భారతి వందేళ్ల బాటలో ప్రేమే మనకు అతిథి ఆగలుండదే నా నిన్నే కంటి ముందు చూస్తుంటే నిద్రుండదే నీ నవ్వే పూల బాణ వేస్తుంటే ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్క లేకుంటే ఓహో లా 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 ఓహో లా 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 ఆ చంద్రుల్లో బుక్క చారిందేది నక్క నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క దీనందాలో ఎక్క దీనేశాలో తిక్క నా గుండెల్లో పొత్తాందే ఉక్క ఓ చికిరి 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 పడతా 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 ఎనకే ఎనకే పడతా సరుకు సమాలు చూసి మీ సొల్లేసి ఏసేకే కా చికిరి చికిరి
నాపై పెట్టి కోపం తొక్కేసావే ముక్కే రంధ్రం చింతాకులా ఉందే పాదం సిర్రాకులే నడిసేవాటం ఏ బుక్కవో ఉందాలు ఒళ్ళంతా వంకీలు నీ మధ్య దాగిందా తాగి కళ్ళు కూసింతే సూత్త నీలో వగలు రాసేతారుగా ఎకరాలు నువ్వే నడిసిన చోటంతా పొర్లు దండాలు ఓ చికిరి 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 పడతా 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 వెనకే వెనకే పడతా ఆ చంద్రులో ముక్క జారిందది నక్క నా ఒళ్ళంతా ఆడిందే దైదక్క దీనందాలో లెక్క దీనేశాలో దిక్క నా గుండెల్లో పొత్తా ఉందే ఉక్క చేసే సందర్భంగా మా మాయ గారు అత్తగారికి అల్లుడుగా ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలుపుతూ మా మాయ గారు అత్తగారి నేటి R&B డిపార్ట్మెంట్ వారి సిబ్బంది వరకు స్వాగతం సుస్వాగతం. మాయ గారు అత్తగారు ఉద్యోగం చేస్తున్న సందర్భంగా వారి వ్యక్తిగత జీవితం కొన్ని తెలుసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. స్వర్గీయ గౌరవనీయులు శ్రీ వెంకట రామన్న తాతగారు మరియు అమ్మమ్మ గారి చివరి కనిష్ట కుమారుడైన శ్రీ వెంకట రాధాకృష్ణ మాయ గారు వారి కన్నా పెద్దవారు ముగ్గురు అన్నదమ్ములు మరియు ఇద్దరు అక్క చెల్లెలు ఉన్న కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ పై అన్నదమ్ములు అక్క చెల్లెల ఆశీర్వాదములతో వారి సహకారంతో మా గ్రామ వారి సమకాలిక మిత్రులతో పోలిస్తే ఆలస్యంగా చివరిగా ఉద్యోగం వచ్చింది. అయినప్పటికీ పై కుటుంబ ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ శాఖ R&B రోడ్ మరియు భవనాల శాఖల్లో ప్రింటింగ్ టెక్ ఉద్యోగంలో చేరి సుమారు 1993 నుంచి 2026 వరకు అంటే 33 సంవత్సరాలు సుదీర్ఘ కాలం ఒకే కేటగిరీలో ఉద్యోగం సర్వీస్ చేస్తూ 31/5/2026లో రిటైర్మెంట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. వారి డిపార్ట్మెంట్ సిబ్బంది కూడా ఉద్యోగ విరమణ సందర్భంగా మరి ఘనంగా ఉద్యోగ విరమణ రిటైర్మెంట్ ఫంక్షన్ చేయడం అంటే వారు ఉద్యోగ సర్వీసులో చేసిన అంకిత భావం, క్రమశిక్షణ, సమయ పాలన నైపుణ్యంగా గుర్తించి డిపార్ట్మెంట్ చేశారని నేను భావిస్తున్నాను. అలాగే వారికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె. ప్రథమ కుమారుడు సురేష్ ఉన్నత విద్యావంతుడు, మరి గిరిజన యువ సంఘ జీవో నంబర్ 3 సాధన కమిటీ అల్లూరు జిల్లా అధ్యక్షులుగా సమాజానికి సేవలు అందిస్తున్నారు. మరియు ఏకైక కుమార్తె శ్రీమతి పుష్పలత గ్రామ సమాజానికి సేవలు అందించే ముఖ్యమైన శాఖ ప్రభుత్వ శాఖలో గ్రామ సచివాలయం ఒకటి. వారిలో సర్వేరుగా ప్రభుత్వ సేవలో ఉన్నారు. కనిష్ట పుత్రుడు నరేష్ బాబు నేటి బాలబాలికలకు రేపటి సమాజంలో పౌరులుగా తీర్చిదిద్దే ముఖ్యమైన ప్రభుత్వ శాఖ అయిన విద్యా విభాగంలో ఉన్నారు. అల్లూరు జిల్లా జి
మాడుగులు ఉపాధ్యాయుడుగా ప్రభుత్వ సేవలో ఉన్నారు. పై విధంగా కాకుండా మాయా అత్తగారులు పిల్లలను మంచి భవిష్యత్తులో ఉజ్వల భవిష్యత్తులో తీర్చిదిద్దడమే కాకుండా వారి జీవితంలో విశాఖపట్నం మహానగరం పెందుతులోనే సొంత గృహము ఏర్పాటు చేసుకొని ప్రయాణ అవసరాల రీత్యా 4 వీలర్స్ కూడా ఏర్పాటు చేసుకొని అలాగే పేబ్యాక్ సొసైటీగా ఏర్పడిన మన సుజనకోట గ్రామ గిరిజన ఉద్యోగ సంక్షేమ సంఘ సీనియర్ సభ్యులుగా ఉంటూ మొత్తం కుటుంబ సభ్యులు వార్షిక సభ్యత్వం చెల్లిస్తూ మాకు ఈ సందర్భంగా ఉద్యోగ సంఘం తరఫున రాధాకృష్ణ మాయ గారికి అత్తగారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మాయ గారు, అత్తగారు, మీరు ఉద్యోగంలో మాత్రమే విరమణ చెందుతున్నారు, కానీ సమాజానికి మనుషులతో అవసరమైన కీలకపరమైన సలహాలు సూచనలు చేయడాంట్లో కాదని అందరితో కుటుంబ సభ్యులతో సమాజంలో మమేకమవుతూ సలహాలు సూచనలు ఇస్తూ ఉద్యోగ సంఘంలో కూడా సలహాలు సూచించవలసిందిగా ఉద్యోగ సంఘం తరఫున మరియు గ్రామస్తుల తరఫున కోరడం జరుగుతుంది. అలాగే మరియు R&B డిపార్ట్మెంట్ లో చేరి సుదీర్ఘమైన సర్వీసు 33 సర్వీస్ వారికి సేవలు అందించే అవకాశము ఇక మీదట లేనందుకు మేము చింతిస్తూ వారు మమ్మల్ని 33 సంవత్సరాలు ఆదరించినందుకు సంస్థ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మరిగా ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన కుటుంబ సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వారి గురించి ఇంకేమైనా కుటుంబ సభ్యులు ఎవరైనా మాట్లాడుతుంటే మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. అలాగే మా గ్రామం నుంచి సుదీర్ఘమైన దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చిన మా గ్రామ పీసా కమిటీ సెక్రటరీ నారా గారికి 2 మాటలు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ ప్రత్యేకమైన ఆహ్వానము. అలాగే ఎంతో చిన్ననాటి నుంచి ఎంతో కష్టంతో ఇంత ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళి కుటుంబాన్ని ఉద్యోగస్తులుగా పిల్లలను ఉద్యోగస్తులుగా స్థిరపరిచి ఇంత మంచి పేరు తెచ్చుకున్న రాధాకృష్ణ మాయ గారికి అలాగే అత్తగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రామారావు అన్నయ్య గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. పరిచితులు ఉద్యోగ సంఘ అధ్యక్షులు వారు గౌరవనీయులు ఈనాటి అద్భుతమైనటువంటి కార్యక్రమం ఈరోజు మన రాధాకృష్ణ సార్ గారు సుదీర్ఘంగా 33 సంవత్సరాలు తన ఉద్యోగాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా చక్కటి పెద్దల మన్ననతో మంచి సర్వీస్ చేసి ఉన్న 31వ తారీఖున తను తన పదవి కాలాన్ని విరమణ చేస్తూ ఈ 33 సంవత్సరాల్లో ఆయన ఎన్నో మంచి బహుమతులు మన్ననలు పెద్దల దగ్గర అన్ని రకాలైనటువంటి మన్ననలు పొందుతూ ఈ సర్వీస్ కాలాన్ని పూర్తి చేసి ఉన్నారు. వారికి ముఖ్యంగా ఈరోజు నా తరఫున మరి మా సంఘం తరఫున పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. అయితే వారు ప్రత్యేకంగా చెప్పాలంటే మా ఊళ్ళో ముందు తరం మనుషులుగా ముందు తరం ఉద్యోగిగా చక్కటి ఆదరణ
ఎవరి మీద అంటే మా గ్రామం మీద చూపిస్తూ తన యొక్క నడవడికని మా మీద అంటే ఆ ప్రభావాన్ని మా మీద చూపిస్తూ తను సాగించిన ఈ కార్యక్రమంలో ఈ తరుణంలో మేము ఆయన్ని చూసి చాలా రకాలుగా నేర్చుకొని మేము ఉద్యోగస్తులుగా మా నడవడికను కానీ మా ప్రవర్తనలు కానీ మార్చుకుంటూ మా జీవితాన్ని కూడా మేము ఆయనని అనుకరిస్తూ చక్కగా ముందుకెళ్తున్నామనే ఆశతో అయితే మేమైతే ఉన్నాము. అయితే విషయం ఏంటంటే ఒకే గ్రామం, ఒక దగ్గర పుట్టి ఒక దగ్గర పెరిగిన వాళ్ళు. మా మీద కొంచెం పెద్ద ఉండొచ్చు కానీ ఒకే చోట ఉండి ఒక్క దగ్గర నుంచే ఎదిగాము. పాఠశాలలు కూడా ఒకటే, క్లాస్మేట్లు కాకపోవచ్చు కానీ ఒకే పాఠశాలలో చదవడం జరిగింది. అలాగే ఏ ఊర్లో ఉండిన ఆయన మేము 4-5 పాఠశాలలు చదివినప్పుడు కూడా ఆయన పడిన పాటలు అయితే ఇన్ని ఉండవు. మామూలుగా చెప్పాలంటే పాఠశాల ప్రాథమిక విద్య పూర్తయిన తర్వాత హై స్కూల్ విద్యను ప్రారంభించాలి. ఈ హై స్కూల్ విద్యను ప్రారంభించడానికి మా గ్రామం నుంచి కొంచెం దూరం, ఒక 12 కిలోమీటర్ల దూరం జోలపుట్ట అనే గ్రామం ఉంది, అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది. ఆ వెళ్ళిన టైంలో అక్కడ పాఠశాల అడ్మిషన్స్ అయితే దొరుకుతున్నాయి కానీ అక్కడ ఉన్న హాస్టల్స్లో లిమిటెడ్. హాస్టల్ లేకపోవడం, హాస్టల్లో ఈయనకి తనకి ఒక సీట్ దొరకకపోవడం వల్ల పాపం చాలా విధాలుగా బాధపడుతూ అక్కడే ఉండి వండుకుంటూ అక్కడే తింటూ ఆ పాఠశాలలో చదవడం అంటూ జరిగింది. ఇలాగా అన్ని రకాలుగా కష్టాలు పడి అన్ని రకాలైనటువంటి బాధలు పడి ఈరోజు ఈ స్టేజ్కి ఆయన రావడం జరిగింది. కనుక పాత వాళ్ళకైతే తెలియకపోవచ్చు కానీ వారి తర్వాత తరం వాళ్ళు కాబట్టి మాకు ఆయన గురించి బాగా తెలుసు. అలాగే మరి ఆయనకి సతీమణిగా ఉన్నటువంటి మేడం గారు మా అత్తగారే. ఈయనతో కన్నా ఈయన బావగారు వరుసకి అని కాదు, మామూలుగా కూడా ఒక ఇంట్లో వాళ్ళం కాబట్టి బావగారే. ఆవిడ మా సిస్టర్. ఆవిడతో అయితే నాకు చిన్నప్పటి నుంచి ఆటలు ఆడుకున్న అంత పరిచయము, అంత అనుబంధము ఆవిడతో అయితే నాకైతే ఉంది. ఎందుకంటే ఇల్లు పక్కనే ఉండేవి. ఆ వయసులో అందరూ కలిసి ఒక చోట ఆడుకోవడం అనేది జరుగుతూ ఉండేది. అలా తనతో అయితే నాకు ఉన్న అనుబంధం చాలా ఎక్కువ. ఉద్యోగంలో చేరిన తర్వాత నుండి గ్రామంలో ఏదో ఒక రకంగా గ్రామ సేవ చేయాలనే ఉద్దేశాలు తనకు మెండుగా ఉన్నాయి. ఈ తరుణంలో తను ఈ సంఘంలో తను సభ్యుడిగా ఉండి కూడా చక్కగా గ్రామంలో తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి తెలియదు అని వచ్చిన వాళ్ళకి అందరికీ సహాయం చేస్తూ, అలాగే గ్రామం నుంచి ఎవరైనా ఇక్కడికి రావడం అంటూ జరిగితే వారిని దగ్గర చేర్చుకొని చక్కగా ఆదరించి పంపించే ఒక అద్భుతమైనటువంటి స్వభావ గుణం తనలో ఉంది. అటువంటి ప్రత్యేకమైనటువంటి గుణాలతో ఆయన విశాఖపట్నం ఈ పట్టణంలో మన గ్రామాల నుండి వచ్చిన వాళ్ళందరినీ ఆదరిస్తూ మంచి మనకి ఏవైనా డౌట్స్ ఏమైనా ఉంటే కూడా క్లారిఫై చేసి చక్కగా మనల్ని నడిపించిన మహావ్యక్తిగా నేనైతే అనుకుంటున్నాను. అలాగే ప్రతి ఉద్యోగికి పెద్దతరంగా నేనంటూ ఉన్నాను అని భరోసా ఇచ్చే వ్యక్తిగా కూడా నేను చెప్పదలుచుకున్నాను. అలాగే తన బాధని అన్నిటినీ దిగమింగుకుంటూ 3 పిల్లల్ని పైకి తీసుకురావడంలో చాలా శ్రమని ఆయన పొందారు. ఎందుకంటే ఉద్యోగం
వచ్చింది అనుకోవడమే కానీ ఈ మహానగరంలో బతకాలి అంటే చాలా బాధలు పడాలి. ఆ బాధలన్నీ దిగముందుకు పిల్లల్ని చదివించుకుంటూ వాళ్ళని ప్రయోజకులు చేసి వాళ్ళని కూడా ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు వచ్చేటట్టు చేసుకొని చక్కటి జీవితాన్ని గడుపుతూ వచ్చారు. అలాగే ఇంతవరకు ఎన్ని జరిగినా ఏం జరిగినా ఈ శ్రేష్ఠ జీవితం తనకి ఆరోగ్యవంతంగా ఉండి సంతోషదాయకంగా అన్ని విధాల అందరితో కలిసి ఒక మంచి జీవితాన్ని గడపాలని కోరుకుంటూ నేను ఆశిస్తూ విరమించుకుంటున్నాను. దుస్సాలతో సహకరిస్తున్నారు, వారికి ధన్యవాదాలు. మరి మాయ గారికి అల్లుడు గారైన
కుటుంబ బంధుమిత్రులతో కలయితో ఒక చిత్ర దృశ్యమాలిగా Step వేస్తే భూకంపం దమ్ 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 ఫ్లోర్ మీద హోడు గాలి రప్పిద్దాం పెదవిలోన ఉన్న జాగా నువ్వు నవ్వుకోవడానికేగా నీలోంచి కొత్తగా నువ్వే మొలకెత్తగా గుండెల్లో గంతులేగా నీ కాలి కింద ఉన్న నేల నీ సొంతమంటే నమ్మవేలా చీకాకులేనివో పీకాకులాగా నువ్వు చిందేస్తే గోలగోలా ఏరో ఏడ నుంచి వచ్చి గుచ్చుకున్నా నేరో మైండ్ గాళ్ళు పీక పట్టుకున్నా సోరో సంద్రం నిన్ను ముంచుతున్నా టుమారో మనతోటి బద్దడినా लेंगे साला చూసి నావులే చాలా देख लेंगे साला చూసి నావులే చాలా ఎర్ర పొట్టు దిద్ది ఎండి మేఘం మెరిసిందే పచ్చని సీర కట్టి పంట సేనే మురిసిందే పరదాలే తీసేద్దాం దిగి దిగి దిద్దాం దిద్దాం దిద్దా ఏ మా పోయనక ఏ
ఎక్కువందో ఏడారాలునో ఏ తవ్వలోనా ఏ మలుపు ఉందో ఏడాగునో సాగునో ఏ ఎండల్లో దాగి 7 రంగుల్లో ఆహరివిల్లే పుట్టను కదా ముల్లైనా పూలైనా కొమ్మకు పోసే కదా గిర్ర 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 గింగిరాగిరే సర్ర 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 పొంగరాలివే జర్ర 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 సుట్టు తిరిగలే అందాల భూమి సూర్యునిలా గిర్ర 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 గింగిరాగిరే తుర్రు 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 తోట పిట్టలే చెర్ర 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 ఎగిరిపోవులే రయ్యంటూ రాయి ఒడిసెల్లా ఎర్ర బొట్టు దిద్ది ఎండి మేఘం మెరిసిందే పచ్చాని సీర కట్టి పంట సేలే మురిసిందే పరదాలే తీసేద్దాం దిగి దిగి దిద్దాం 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 తల్లిలా కొంగునే సాపినాదే ఒళ్ళో గువ్వలా దాచినాదే ఊరే స్నేహమే ఊరిన ఊటసెల్లి మాయే చుట్టూ పక్క ఏ గోడలు అడ్డేలేని వాడలు ముద్దుకున్నాయే హత్తుకున్నాయే మనసుతోనే ఆదరు సోతమని గిర్ర 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 గింగిరాగిరే సర్ర 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 పొంగరాలివే జర్ర 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 సుట్టు తిరిగలే అందాల భూమి సూర్యునిలా గిర్ర 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 గింగిరాగిరే తుర్రు 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 తోట పిట్టలే చెర్ర 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 ఎగిరిపోవులే రయ్యంటూ రాయి ఒడిసెల్లా రాలే సుక్కలే గాచుల సప్పుడాయే లేని హాయిలో ముంచినాయే దూరం చూడగా దారిలో దగ్గరైపోయే చల్లారని సంతోషం తెల్లారగా ఉండాలని పంచుకున్నాయే పెంచుకున్నాయే తెలవకనే తెలిసిన చుట్టంలా గిర్ర 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 గింగిరాగిరే సర్ర 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 పొంగరాలివే జర్ర 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 సుట్టు తిరిగలే అందాల భూమి సూర్యునిలా గిర్ర 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 గింగిరాగిరే తుర్రు 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 తోట పిట్టలే చెర్ర 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 ఎగిరిపోవులే రయ్యంటూ రాయి ఒడిసెల్లా జోడి ఒకటైతే నాడుంటదే వైబుంది బేబీ వైబుందిలే ఈ గ్లోబ్ నువ్వే వైబుందిలే వైబుంది బేబీ వైబుందిలే ఈ గ్లోబ్ నావే వైబుందిలే
Vale,